నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి నిరాశే. తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో వైకాపా నాయకులతో కలిసి పర్యటించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గిరిజనులకు చేయూత. మనుబోలు మండలం సంగమేశ్వర గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు, చిన్నారులకు దుస్తులు అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు, అతిథులు. దాతల చేయూత అభినందనీయం. గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు, చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. మనుబోలు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, పొదుపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గిరిజన కుటుంబాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో 95 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేయగా 16 సంవత్సరాలలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి 3 జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ జంగం హజరత్, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పోతుగుంట మల్లికార్జునరావు తదితరులు మాట్లాడుతూ గిరిజన కుటుంబాల వారు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మీ బిడ్డల్ని మీరు పిల్లలకి హాలిడేస్ వచ్చేప్పుడు స్కూల్కి పంపకుండా మళ్ళీ ఉపాధ్యాయుల మీద మళ్ళీ మీరు తగాదాలు కూడా పోయే స్థితిలో కూడా ఉన్నారు మీరు. కాబట్టి ప్రతిరోజు ఎప్పుడైతే రీఓపెనింగ్ స్కూల్ వస్తాయో ఆ రోజు స్కూల్ పంపండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ చిన్న వయసులో మాత్రం పెళ్లిళ్ళు చేయొద్దు. ఎక్కువ గిరిజన కుటుంబాల్లో నేను ఎన్నో దగ్గర చూస్తున్నాను, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు. తల్లి బిడ్డకి ప్రమాదంలో పడుతుంది. అంటే గవర్నమెంట్ నిర్ణయించిన ఆ ఏజ్ అని చెప్పాను కదా, ఆ ఏజ్ వరకు ఆగండి, పెళ్లిళ్ళు చెయ్యండి. పోరు మా దగ్గరే పడుకుంటారు, మా దగ్గర చదువుకుంటారు. ప్రతి పిల్లని కూడా ఆ విధంగా చదివించారు. ఆ అమ్మాయి ఈరోజు మీలాంటి వాళ్ళ పిల్లలందరికీ బాగా చక్కగా బ్యాగులు కొట్టు నేర్పిస్తూ ఉంది. అలాగే మా దగ్గర కంప్యూటర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అవన్నీ మేమే ఇస్తాం. మీకు ఉండడానికి అక్కడ హాస్టల్ భోజనం కూడా మేమే ఇస్తూ స్టైపెండ్ కూడా ఇస్తాం. అలాగే కొన్ని సెల్ ఫోన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా మేమే ఇస్తున్నాం. మరి ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెడతా ఉంటే మీ పిల్లల్ని మీరు స్కూళ్ళకి పంపడం లేదు. మీ పిల్లలు చదువుకుంటే ఇటు కంపెనీలలో చక్కగా మంచి ఉద్యోగాలు వస్తాయి కదా. అలాగే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేయొద్దు అన్నామంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు. చేసినప్పుడు వాడు ఏదైనా ఏదైనా కోపం వచ్చి భర్త ఒక మాటని, భార్య ఒక మాటని, ఆ చిన్న పెద్ద అయ్యి వాళ్ళు తెలియక భార్య వెళ్ళిపోయి, భర్తకు వెళ్ళిపోయి పిల్లలు ఉంటారు. ఆమె వెళ్ళి ఇంకొకటి చేసుకుంటది. నన్ను గన్నా వాళ్లకు 7 ఏండ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యాను. నన్ను గన్నా వాళ్లకు 7 ఏండ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరల కర్రతో 30 ఎడ్లతోనే సన్నదయ్యో, 3 మూరల కర్రతో 30 ఎడ్లతోనే సన్నదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో.
మెయిన్గా మనకి గిరిజన వాళ్ళకందరికీ కూడా ముఖ్య సందేశం ఏమిటంటే 2 విషయాలు, ఆరోగ్యము తర్వాత విద్య. విద్య లేనిదే మనము పైకి రాలేము, అలాగే ఆరోగ్యం లేనిదే ఏది చేతికి అందదు. సో ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఏదైనా అవసరమైతే మీకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కానీ ఏరియా ఆసుపత్రికి కానీ ఎక్కడికైనా వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా సమయానికి టీకాలు వేయించండి. తర్వాత గర్భాశయాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది అవుతున్నా కూడా అందరం మీకు అందుబాటులోనే ఉన్నాము. ఆశాలు, ఏఎన్ఎంలు, తర్వాత మనకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, డాక్టర్లమైన మేము అందరం మీకు అందుబాటులో ఉన్నాము. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, డెలివరీ అయిన తర్వాత బిడ్డకు 5 ఏళ్ళు వచ్చేంత వరకు ఫుల్ ఇమ్యునైజేషన్ అయ్యేంత వరకు కూడా మేము విద్య, వైద్య రంగంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పన చేస్తూ ప్రతి ఒక్కరి కూడా పేదవారిగా ఉండకూడదు, పెద్దవాళ్ళకి ఏమి తీసుకోము అనేటట్లు అందరిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని 2012 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. వారు ప్రతిరోజు ప్రతి విలేజ్కి వెళ్తారు. ఈ కార్యక్రమంలో మనుబోలు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గేయ పూజిత, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఇస్తానన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మాకు ఇస్తాడా అని యువత నిరాశ వ్యక్తం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో వైకాపా నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలతో కాకాని మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని వెనుకానపల్లి గ్రామంలో వైకాపా నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. కూటమి పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలు కాకాని ఎదుట తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. వైకాపా యువజన విభాగం నాయకుడు నవీన్, మాతృమూర్తి, ప్రమీలమ్మ ఇటీవల మృత్యందరంతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు కానీ కూటమి ప్రభుత్వంలో రావడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా తాము మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు. స్థానికంగా రొయ్యలు, చేపల సాగు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారితో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన భీమవరంలో పర్యటించనున్నారని ఆయన వివరించారు. నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి నవీన్ మాతృమూర్తిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నవీన్ని పరామర్శించడానికి నేను, నాతో పాటు మాజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, మండల కన్వీనర్గా ఉన్నటువంటి శంకరయ్య గౌడ్ గారు, ఇతర స్థానిక నాయకులు అందరం కలిసి ఈ విలుకానిపల్లి గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో నవీన్ మాతృమూర్తికి నివాళులు అర్పిస్తూ ఆమె అకాల మరణం ఆ కుటుంబానికి చేరినటువంటి రోజు కాబట్టి ఆ సంక్షోభం నుంచి ఆ కుటుంబం కోలుకోవాలని, తల్లిని కోల్పోయినటువంటి నవీన్కి ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. గ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా అనేక అంశాల మీద గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడారు. ఎక్కువ మంది యువకులు కనిపిస్తే నేను అడిగాను, చంద్రబాబు ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నాడో అది ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అంటే పాపం అందరూ వెరినవ్వు అంటే అది ఉందే, అది ఇస్తాడా అన్నట్టుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల అన్ని రకాల ప్రజలు మేము మోసపోయామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ప్రాథమికంగా అక్వా రంగం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, రొయ్యలు, చేపలు సాగు చేసేటువంటి. ఒక పక్క కరెంటు బిల్లుల రేట్లు పెరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి వేసి వాళ్ళకి అదనంగా వడ్డించి కరెంటు బిల్లుల రేట్లు పెరుగుతున్నాయి. దానితో పాటు ఫీడ్ రేట్లు పెంచేశారు. చేపలు, రొయ్యలకు సంబంధించినటువంటి రేట్లు తగ్గిపోతున్నాయి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భీమవరం వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆయన 16వ తేదీ భీమవరం సందర్శించి అక్వా రైతులందరితో కూడా మాట్లాడాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులకు సంబంధించి చూస్తే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, రైతులకు సంబంధించినటువంటి యూరియా అందించలేకపోతున్నారు.
ఆక్వా రైతులకు సంబంధించి అనేక ఛార్జీల పేరుతో ఈరోజు అదనంగా వడ్డించి ముక్కుపిండి ఆక్వా రైతుల దగ్గర నుంచి కరెంట్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు ఆక్వా రేట్లు పడిపోయాయి. రేట్లు పడిపోవడంతో పాటు ఫీడ్ రేట్లు పెరిగాయి. ఇవన్నీ ఒకసారి బేరీజ్ తీసుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉందనేటువంటి స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. కొత్త పెన్షన్లు లేవు. 1500 రూపాయలు ప్రతి ఇంటికి ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 1500 రూపాయలు చూసలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు. అనేక రకాలైనటువంటి మోసాలు చేయకుండా ఇక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ లేదా ఆక్వా రైతులకు సంబంధించి 1.5 రూపాయలకి కరెంట్ ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం శూన్యమనేటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ప్రజా సమస్యల పోరాట వేదిక నెల్లూరు జిల్లా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ స్టీల్ ఫ్యాక్టరీ భూసేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూసేకరణకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, 180 మంది హాజరై అభిప్రాయం తెలిపితేనే భూసేకరణ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాట వేదిక అధ్యక్షుడు బీసీ భాస్కర్, కార్యదర్శి వేగూరి వెంకయ్య, అల్లూరి రమేష్, పారిచర్ల శరత్ బాబు, యాదగిరి, రాజేశ్వరి, సీనమ్మ, సిసింద్రి, తేజ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం ఎగువ తుంగపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా ప్రవచనకర్త సూరిశెట్టి గోపాల్చే ప్రవచనాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు పాల్గొన్నారు. హరిభజను వెనకబోయక హరిభక్తులు నిందించి వారి కర్మములందు శేషము కలిగించపోయేవాడంటే ఒక మహానుభావుడు. హరిభక్తులకి పేరు పోకూడదు, హరిభక్తులు తిట్టకూడదు నన్ను అడిగితే. అట్లా ఎందుకంటే వాళ్ళు తిట్టి ఆయన చెప్తాడు, ఆయన చూస్తూ ఒప్పుకోడు, ఆయన చూస్తూ ఒప్పుకోడు. ఆయన అన్నిటికీ సాధించిన మహానుభావుడు ఉన్నాడు. ఇందుగలడు అందులో సద్దేహం అవుతుంది. శక్తి సరిగా ఎన్నెందు గట్టలు చూసిన అందంటే గలడు దానవాక్యులను వింటే అంటాడు. ఆ దానవాక్యులను వింటే భరించలేడు ఆయన, కొంతవరకు భరిస్తాడు, అంతా ఆయన చూసుకుంటాడు. మనం ఏమనబడలే. ఈ రోజు ఒక ఆయన గొప్ప జ్ఞాని నన్ను ప్రశ్నేశాడు. నేను పోతా ఉన్నాను, ఒక ఆయన నన్ను పిచ్చాడు, కానీ ఏం చేయమంటారా అని అన్నాడు. నువ్వేం చేయబడి నీ కొమ్ముడు వెళ్ళిపో, నీకు ఆయనే చూసుకుంటాడని చెప్పాను. నువ్వేం చేయబడలే, కాము వెళ్ళిపో, ఆయన కొమ్ముడు ఆయన చూసి ఆయన మన పైన ఆయన సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుని ఏం చేయబడలే, ఆయన కారణం జన్మని చెప్పి సరేనన్న చెప్పాడు. ఆయన సందేహం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ అబ్బాయి అటువంటి వచ్చేసింది పూజలు చేసుకుంటూ ఉంటాడు. రోజు అందరినీ కూర్చోబెట్టుకొని భజన చేస్తూ ఉంటాడు, రామ్ భజన. రామ్ భక్తుడు అప్పుడు కాంగ్రెస్ అయిపోయింది ఆయనకి. ఇంకా రత్నావళి ఎటుపోయిందో ఆమె గురువుగా భావించాడు. ఇంకా లేదు, ఆమెతో సంబంధం లేదు. ఇంకా ఆమె గురువుగా అయిపోయింది. గురువుగా భావించుకొని ఆమెని ఇంకా ఆమెతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కృష్ణంరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి హరినాథ్ రెడ్డి, దాత దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, వాసుగౌడ్, ధనంజయ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు, బలరాం రెడ్డి, నరసరాజు, సుబ్రహ్మణ్యం రాజు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ వెస్ట్లో సంవత్సరం పైగా దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ పెద్దల యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని కోరుతున్నాను. అలాగే
కళ్యాణి గారు ఇక్కడ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా ఓపికగా చేస్తున్నారు. ఆమె కూడా ధన్యవాదాలు. మన ఇక్కడ విచ్చేసిన విజయరాఘరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ మామగారు ధనంజయ రెడ్డి గారు, ఈ సుమన్ గారు, వీళ్ళందరి జ్ఞాపకార్థం మన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఇవ్వటం వాళ్ళ మంచి సంతోషకర విషయం. సాయిరాం చార్జీ శుద్ధాశ్రమం నందు ప్రతి నెల ఇస్తున్నారు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ ద్వారా ప్రతి నెల ఇవ్వటం కూడా చాలా సంతోషకర విషయం. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ నూతన ప్రెసిడెంట్ అయిన ఈ సంవత్సరం కూడా సాయిరాం చార్జీ శుద్ధాశ్రమంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇప్పుడే చూసాము. చంద్రశేఖర్ రెడ్డి గారు గత 5 ఏళ్ళుగా ఇస్తున్నారంట. ఈ రోటరీ క్లబ్లో లాస్ట్ ఇయర్ అంత పన్నెండు ప్రోగ్రాం కలిసాయి. ఈ నూతన రోటరీ క్లబ్ స్థాపించిన తర్వాత ఇప్పుడు నా మొదటి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం మేము కూడా చేస్తూ వస్తున్నాము. ఆగస్టు 5 ఆగస్టు మా మ్యారేజ్ డే ఉంది. మొదటిది డాక్టర్స్ డే చేశారు. రెండోది మన క్లబ్లోని పిఎం రావు గారి కార్యక్రమం. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది క్లబ్ వచ్చి ఒకటి డాక్టర్స్ డే జరిగింది. ఇది వచ్చి మూడోది. ఈ మూడో దానికి మన రొటేరియన్స్ అందరూ అవుట్ సైడ్ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దాంట్లో అధిక సంఖ్యలో పాల్గొని మన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు నా పీరియడ్లో కూడా 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఆయన నా పీరియడ్లో మొత్తం 12 నెలలు ఆయన దాతృత్వంతో వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్కి ఆయన దాతృత్వంతో ఈరోజు వృద్ధులకు అందించడం జరుగుతుంది. తన సహకారంతో ఆయన మా రొటీన్గా చేరడం వల్ల మాకు ఒక 12 ప్రోగ్రామ్స్ తన ద్వారా రావడం జరిగింది. వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం, వాళ్ళ జ్ఞాపకార్థం గుర్తుంచుకొని వారికి స్తుతించుకుంటూ ఈరోజు ప్రతి నెల 11వ తేదీ మనకి ఈ ప్రోగ్రాము క్లబ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా క్లబ్లో దాదాపుగా మనకి ఇంకో పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా 12 ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి పిఎం రావు గారి సహకారంతో. ఇదే విధంగా ఈ ఇయర్ కూడా ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత కొత్తగా అధ్యక్షుడు కృష్ణరాజు గారు టేకప్ చేసిన తర్వాత ఇది మూడవ ప్రోగ్రాం. ఒకటి మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఇది క్లబ్ మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు విశేష అభిషేక పూజలు, ప్రదోష కాలంలో రుద్రహోమం, రుద్రాభిషేకం కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయని అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద రేపు సోమవారం 220 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మాస శివరాత్రి, అదేవిధంగా సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషించి సాయంత్రం ప్రదోష కాలంలో మహాన్యాసక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, విశేషంగా స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క ఆలయం వద్ద విశేషంగా జరిగేటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర విశేష అభిషేకానికి, అదేవిధంగా మాస శివరాత్రి సోమవారంతో కూడినటువంటి విశేషమైన రోజున మీ శక్తానుసారం, మీ భక్తానుసారం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మీకు ఏవి దొరికితే అవి, ఏమి దొరకకపోతే మాయాధరాలైనా సరే స్వామివారికి అర్పించి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విశ్వనాథ స్వామివారు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి విశ్వనాథ స్వామికి ప్రతి ఒక్కరు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నారు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రోచ్చరణలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం పొందు సేవ జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నూరు గ్రామానికి చెందిన మెట్టు రవీందర్ రెడ్డి, రజని, హరీష్, హిమత, యాచేంద్ర సాయి, యశ్విత వ్యవహరించారు. పక్క
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి నిరాశే. తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో వైకాపా నాయకులతో కలిసి పర్యటించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గిరిజనులకు చేయూత. మనుబోలు మండలం సంగమేశ్వర గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు, చిన్నారులకు దుస్తులు అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు, అతిథులు. దాతల చేయూత అభినందనీయం. గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం. అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ.
గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.